శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం కరివేన గ్రామ పరిధిలోని 4.10 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండలం మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కరివేన గ్రామ చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. 185 MVA కెపాసిటీ. కాబట్టి ఇక్కడే కాకుండా మొన్న కూడా ఇండిపెండెంట్ కూడా సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వెంగళరెడ్డిపేటలో ఈరోజు మండలానికి ఒకటి నేను వచ్చిన తర్వాత మొత్తంగా శాంక్షన్ చేయగలను. అదేవిధంగా ఇంకోటి బండాత్మూరు ఇరుగురులో కూడా సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం కోసం అడగడం జరిగింది. అవి కూడా త్వరలో ఇస్తామని చెప్పి ఎలక్షన్ అయిపోయిన విద్యుత్ కొరత లేకుండా, కరెంటు కోత లేకుండా, నియోజకవర్గంలో ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏ నియోజకవర్గం జరిగిన విధంగా మనం అన్ని విధాల ఈ యొక్క కరెంటు కోతలు లేకుండా ఇప్పటికైతే 24 hours కరెంటు కూడా తాగునీరు కోసం కరివేనకి ఇవ్వబోతా ఉన్నాం. రేపు వైఎస్ఆర్సీపీ కాలనీ, జగనన్న కాలనీలో కూడా ఇక్కడి నుంచే ఇవ్వబోతా ఉన్నాం. టౌన్ కూడా కొంత భాగానికి ఇస్తాం ఈ కరెంటు కూడా. ఇది మా ఎస్సీ గారు కూడా చాలా కోఆపరేట్ చేయడం, వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా చాలామంది ప్రాజెక్ట్స్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే రెగ్యులర్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏదైనా కోఆపరేట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. మొన్న కూడా ఇంతకుముందు గతంలో కూడా సిద్ధాపురంలో మనకు ట్రబుల్ వచ్చినప్పుడు కూడా, సబ్స్టేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా, అప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సబ్స్టేషన్ సంబంధించినవి వాడుకోవడం జరిగింది. మన ఎస్సీ గారు చెప్పడం వల్ల ఎస్సీ గారు ప్రతి నిమిషం కూడా ఏదైనా చెప్పిన వెంటనే నేను పరిష్కారం చూపించడం మొదటి కావాల్సినటువంటి వాడు కాబట్టి, అదే కాకుండా CMD గారు కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రికల్ విషయంలో ఎక్కడ లేని విధంగా, ఏ నియోజకవర్గం లేని విధంగా ఈరోజు కరెంటు పోల్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, వైర్ కావచ్చు, అన్ని రకాలుగా ఈరోజు చిన్న ట్రాన్స్ఫార్మర్లో LT లైన్స్ దాని అంటే 25 అప్డేట్ పాతవన్నీ మార్చి పాత వాడే స్థానంలో అన్ని కూడా 25 KVA కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. HP అలా దాని 25 KVA కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడే కానీ చిన్న ఇంకా మేము ఎస్సీ గారిని కోరేది ఏంటంటే, కరివేనలో మాకు లైన్ మ్యాన్లు, అదేవిధంగా ఆపరేటర్ ఉంటుంది, లైన్ మ్యాన్ ఎక్స్ట్రా లైన్ మ్యాన్ కావాలని అడగడం జరుగుతూ ఉంది. అదే కాకుండా కొన్ని చోట్ల, కొన్ని గ్రామాల్లో కూడా ఇది సరిగా పెద్ద గ్రామాలు అయినందువల్ల ఒకరు చాలాగా అట్లా ఇబ్బందులు అక్కడక్కడ ఉన్నాయి. నేను పరిష్కరించాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మాకు చాలా చోట్ల పోల్స్ ఇచ్చారు. కరెంటు వైర్లు అనేది చాలా కొన్ని కిలోమీటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 50 కిలోమీటర్లు వైర్ పెండింగ్ ఉంది. మేము CMD గారితో కూడా మీ తర్వాత మాట్లాడి ఎస్సీ గారికి ఫోన్ చేయించడం ఎమ్మెల్యే గారు లేకపోతే ఇప్పుడు ఇది ఆర్డర్లు పట్టింది. ఇక్కడ అబ్జెక్షన్లు బాగా వచ్చాయి. సైట్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ సైట్ ఇమీడియట్గా ఇప్పించారు. మాకన్నా మేమేమంటే సరే వస్తున్నాం కూడా, మాకన్నా ముందుండి ఆర్డీఓతో కానీ, జాయింట్ కలెక్టర్తో కానీ, కలెక్టర్ గారితో మాట్లాడి సైట్ మంచి సైట్ ఇప్పించారు. అందుకు మా ఆర్గనైజేషన్ తరఫున సార్కు థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైన్ వేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం వచ్చింది. హైవే పక్కన ప్రాబ్లం వచ్చింది. అన్న ఎంటబడ్డాడు. అసలు ఎట్లా ఎంటబడ్డాడంటే అసలు మాకే అసలు ఆశ్చర్యం వేసింది. ఏదమ్మా మేమే బాగా ఎంటబడతాం ఒకటి, మాకన్నా ఎంటబడ్డాడు. ఎంటబడడం వల్లే సబ్స్టేషన్ ఈరోజు మనం చార్జెస్ కలిగాము. కాబట్టి అన్నకైతే మేమైతే అందరము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎంత ఎంటబడతారంటే వెంటనే అప్పటికప్పుడే CMD గారిని కూడా లైన్లో తీసుకుంటారు, అప్పటికప్పుడు 7 లైన్లు తీసుకుంటారు. కాబట్టి నేను చూసిన ఎమ్మెల్యేలలో, చూసిన ప్రజాప్రతినిధుల్లో అసలు ఇంత ఎంటబడే ఎమ్మెల్యేలు ఎక్కడ చూడలేదు. కాబట్టి ఎందుకంటే మాకు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాకు కూడా స్పిరిట్ బాగుంటుంది. ఎందుకంటే CMD గారితో మనం మాట్లాడాడు, కలెక్టర్ కావాలన్నాడు. కానీ వైజాగ్ నుంచి మన మధ్య లేదనమాట. అంటే ఆర్డర్ వేస్తే కొద్దిగా ముందుకు రాలేదు, ఏదో ప్రాబ్లం వచ్చి రేటు తక్కువ ఉందని వైజాగ్ నుంచి ఇప్పుడు డైవర్షన్ ఇప్పించారు.